నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు దిశ ట్రైనింగ్స్. మీరు గనక ఇంజనీర్స్ అయితే అంటే ఏ ఇంజనీర్స్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అయితే మీకు గల్ఫ్లో కెరియర్ ఎట్లా ఉంటుంది, దాని గురించి నేను మీకున్న అవకాశాలు, మీరు ఎంతవరకు సంపాదించగలుగుతారు, ఇంకా మీకు అడిషనల్గా ఏ స్కిల్ సెట్ కావాలి, వాటి గురించిన వివరాలు ఈ 5 నిమిషాల వీడియోలో ఇస్తాను. జాగ్రత్తగా వినండి. సో మిత్రులారా, ఇది మన ప్రాజెక్ట్ అనుకోండి. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి, ఈ ప్రాజెక్ట్ కట్టడానికి ఎలాంటి ఇంజనీర్స్ అవసరం? ఫస్ట్ ప్రాజెక్ట్ను డిజైన్ చేయాలి కనుక ప్రాజెక్టుకు సంబంధించి డిజైన్ ఇంజనీర్స్ ఉంటారు. ఆ డిజైన్ ఇంజనీర్కు సహాయంగా ఆటోక్యాడ్ డ్రాఫ్ట్ మెన్ ఉంటారు. ఆటోక్యాడ్ డ్రాఫ్టర్ అంటారు, ఆటోక్యాడ్ డ్రాఫ్ట్ మెన్ అంటారు. వీళ్ళంతా మన ప్రాజెక్ట్ డిజైన్లో సహకరిస్తారు. ఓకే, ఇది ఒక రకమైన జాబ్ రోల్. నెక్స్ట్ ఫ్రెండ్స్ చూడండి, నెక్స్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ నిర్మాణం, కన్స్ట్రక్షన్ జరగాలి అంటే ఎవరు ఉండాలి? ప్రాజెక్ట్ ఇంజనీర్స్ ఉండాలి. ఆ ప్రాజెక్ట్ ఇంజనీర్స్ కట్టడంలో సహకరిస్తారు, కట్టడంలో పనిచేస్తారు. నెక్స్ట్ సైట్ ఇంజనీర్స్ ఉంటారు. ప్రాజెక్ట్ ఇంజనీర్స్, సైట్ ఇంజనీర్స్, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీస్, కోఆర్డినేటర్స్, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్స్, క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్స్, ఇవన్నీ ఇంజనీర్స్కు ఉండే జాబ్ రోల్స్ అండి. వేరియస్ జాబ్ రోల్స్ ఇన్ ద కన్స్ట్రక్షన్. సో ఒకటి డిజైన్ టీం, ఒకటి రియల్గా ప్రాజెక్ట్లో పనిచేసే మన ప్రాజెక్ట్ను ఎగ్జిక్యూట్ చేసే టీం ఉంటుంది. ఆ ఎగ్జిక్యూట్ చేసే టీంలో ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉంటారు, సైట్ ఇంజనీర్ ఉంటారు, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీస్ ఉంటారు, కోఆర్డినేటర్స్ ఉంటారు, క్యూసీ ఇంజనీర్స్ ఉంటారు, ఇన్స్పెక్టర్స్ ఉంటారు. ఏంటండి ఇన్ని చెప్తున్నారు, ఇంతమంది ఉంటారా? అవును, ఇంతమంది ఉంటారు. అందరూ ఇంజనీర్లే. ఇన్ని రకాల జాబ్ రోల్స్ ప్రాజెక్ట్లో ఉంటాయి. అందులో సివిల్ ఇంజనీర్స్, మెకానికల్ ఇంజనీర్స్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, ప్లంబింగ్ ఇంజనీర్స్, వీళ్ళంతా ఈ అన్ని డిసిప్లిన్లకు సంబంధించిన ఇంజనీర్స్ ప్రాజెక్ట్లో పనిచేస్తారు. ఓకేనా? సో ఈ జాబ్ రోల్స్ అన్నింటి గురించి మనకు ఒక మంచి అవగాహన వచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మన ప్రాజెక్టు నిర్మాణంలో ఈ ఇంజనీర్స్ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, 108 days రెసిడెన్షియల్ ట్రైనింగ్ మేము నిర్వహిస్తున్నాము. 108 days రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఎందులో అంటారా? ఆటోక్యాడ్, ఎంఈపీ, రివిట్, బిమ్, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్, క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్, ఇవన్నీ ఒక 500 నుంచి 800 గంటల తపస్సు లాగా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు మాతో నేర్చుకుంటారు. మీకు మినిమం ఒక 80,000 నుంచి ₹1,00,000 సాలరీ వచ్చేలా మేము మిమ్మల్ని తీర్చిదిద్దుతాం. 100% జాబ్ గ్యారంటీ, 100% జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఇది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన దిశ ట్రైనింగ్స్ను సంప్రదించండి. మనం కొత్త ప్రిమైస్లోకి మనం వెళ్ళబోతున్నాం. ఇది మన ప్రాజెక్ట్ ప్రిమైస్, ఇది మన కొత్త ఇన్స్టిట్యూట్. ఇందులో 3 floors ఉంటాయి. 10,000 SFT బిల్డింగ్, ఒక ఫ్లోర్ హాస్టల్, ఒక ఫ్లోర్ ఓన్లీ ఎడ్యుకేషన్, ఓన్లీ క్లాస్ రూమ్స్, గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి అడ్మిన్. సో ఫ్రెండ్స్, మీరు కనుక మీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే, నేను చదివిన ఇంజనీర్కు విలువ లేకపోయింది,
నేను చదివిన ఇంజనీర్కు విలువ రావాలి, నేను ఇంజనీర్గా పని చేయాలి, నేను లక్షల్లో సంపాదించాలి, నేను గౌరవంగా బ్రతకాలి, నా కుటుంబానికి గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వాలి అని మీరు కలలు కంటూ ఉంటే మమ్మల్ని నమ్మిరండి. 100% ఫ్రీ వీసా, 100% ఫ్రీ వీసా. ఓన్లీ మేము మీ దగ్గర కోర్స్ ఫీజు మాత్రమే తీసుకుంటాం. ఏం తీసుకుంటాం? కోర్స్ ఫీజు మాత్రమే. సో ఇంజనీర్స్, మీరు సివిల్ చేసిన, ఎలక్ట్రికల్ చేసిన, మెకానికల్ చేసిన, మిమ్మల్ని ఇంజనీర్లుగా తీర్చిదిద్ది, మిమ్మల్ని ఆటోక్యాడ్ డ్రాఫ్టర్గా కానీ, రివిట్ మోడలర్గా కానీ, బిమ్ మోడలర్గా కానీ చేసి మీకు ఒక అద్భుతమైన సాలరీ వచ్చేలా శిక్షణ ఉంటుంది. డోంట్ డిలే ఎనీ ఫర్దర్. జాయిన్ ఇన్ దిశా ట్రైనింగ్స్ విత్ 100% గ్యారంటీడ్ ప్లేస్మెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.